వెల్కమ్ టు వ్యూ పాయింట్. సంవత్సరంలో పిల్లలకి ఆవు పాలు, గేదె పాలు ఏ కారణం చేత ఇవ్వకపోవడం మంచిదని చెబుతున్నారు డాక్టర్స్. దీనికి కారణం ఇందులోని ప్రోటీన్ కంటెంట్. పాలలోని ప్రోటీన్ పిల్లలకి సరిగ్గా జీర్ణమవదు. దీంతో పాలు కక్కడం, కడుపు నొప్పి, జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలతో బాధపడతారు. దీంతో వారు సమస్యని చెప్పలేరు, మనకి కూడా అర్థం కాదు. కాబట్టి సంవత్సరంలోపు పిల్లలకి ఆవు, గేదె పాలు ఇవ్వకపోవడమే మంచిదే. ఇందులోని ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు త్వరగా పిల్లలకి డైజెస్ట్ అవ్వవు. మరో భయంకరమైన విషయం ఏంటంటే పాలలోని కాల్షియం, ఫాస్ఫరస్లు మెదడు వేరువేరుగా ఉంటుంది. ఇది పిల్లల కిడ్నీలపై ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న వయసులోనే వారికి ఈ ఎఫెక్ట్ మరింత ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి అసలే సంవత్సరంలోపు పిల్లలకి ఆవు, గేదె పాలు సంవత్సరంలోపు అసలు ఇవ్వకూడదు. పాలు ఇవ్వకూడదు అన్న డాక్టర్స్ పెరుగుని మాత్రం 6 నెలలలోపు నుంచే ఇవ్వచ్చని చెబుతున్నారు. దీనికి కారణం పెరుగు ఫర్మెంట్ అవుతుంది. అప్పుడు క్యాలరీలు, ప్రోటీన్, ఫ్యాట్స్ వంటి మినరల్స్ కలుస్తాయి. అదేవిధంగా ఫర్మెంట్ అయిన పెరుగులోని ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదేవిధంగా పెరుగులో ప్రోబయోటిక్ కంటెంట్ ఉంటుంది. ఇది గట్ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో వారిలో ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే శక్తి వస్తుంది. ఇమ్మన్నాం కదా అని ఎక్కువగా ఇవ్వకూడదు. మొదట్లో కొద్ది పరిణామంలో ఇస్తూ దీనిని పెంచుకుంటూ పోవాలి.